సాయి కృష్ణకి హైదరాబాద్లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. 2018 బ్యాచ్. ప్యాకేజీ 6 లక్షలు. అమ్మ రాజా, నీకు ఇక జీవితం సెట్ అయిపోయింది అని కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్న, ఇక నా పెన్షన్తోనే కాదు నీ జీతంతోనూ ఇల్లు నడుస్తుంది అని గర్వంగా చెప్తున్నాడు. మొదటి రోజు ఆఫీస్కు వెళ్ళాడు. సెక్యూరిటీ గారు ఐడి కార్డు ఇస్తూ, సార్ మీ ఫోటోలో నవ్వొద్దు సార్, సీరియస్గా ఉండాలి అన్నారు. సాయి నవ్వుతూ, సరే సార్, కానీ నేను ఎప్పుడూ సీరియస్గానే ఉంటాను అన్నాడు. ఇప్పుడు ఆ ఐడి కార్డు చూస్తే ఒక రౌడీ ఫోటోలా ఉంటుంది. ప్రాజెక్ట్ అలాట్ అయింది. మేనేజర్ అమెరికా నుంచి కాల్. హాయ్ సాయి, వెల్కమ్ టు ది టీమ్. వి ఫాలో ఎజిల్ హెయిర్. డైలీ స్టాండ్ అప్ అట్ 9:30 AM షార్ప్, నో ఎక్స్క్యూజ్. సాయి, ఎస్ సార్, షార్ప్గా 9:30కి స్టాండప్ అవుతా అని అన్నాడు. మేనేజర్, ఇట్స్ మ్యామ్. మేనేజర్, ఇట్స్ మేడం. సాయి గొంతు తగ్గింది. సారీ మ్యామ్, షార్ప్గా స్టాండప్ అవుతా. మొదటి వీక్ రోజు 9:15కి ఆఫీస్ గేటు దగ్గర బైక్స్ పార్క్ చేస్తూ పరుగు. లిఫ్ట్ ఎదురు చూడలేక స్టెప్స్ ఎక్కుతూ 7వ అంతస్తుకి చేరుకునేసరికి 9:40 అవుతుంది. స్టాండప్లో లేట్ అయ్యాడని టీంలో అందరూ చూస్తున్నారు. ఒకరోజు మేనేజర్ అడిగింది, ఎస్టర్డే వాట్ డిడ్ యూ డూ సాయి అని. మ్యామ్, నిన్న నేను బాగా పని చేశాను, కానీ ఇవాళ ఉదయం ట్రాఫిక్ బాగోలేదు అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా నవ్వారు. అప్పటి నుంచి సాయికి పేరు పడింది, ట్రాఫిక్ సాయి అని. సంవత్సరం గడిచింది. ఇంట్లో అమ్మ రోజు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా అంటుంది. సాయి, అమ్మ ఇప్పుడు ఏంటి, ఎవరు చూస్తారు నన్ను అంటాడు. నిజమే, జాబ్ మీటింగ్స్లో కెమెరా ఆఫ్ చేసి టీషర్ట్ పైన షర్ట్ వేసుకుని కింద పైజామాతోనే కూర్చుంటాడు. ఒకసారి తప్పుగా కెమెరా ఆన్ అయింది. టీం అంతా సాయి పైజామా చూసి, బ్రో ఇది న్యూ డ్రెస్ కోడియా అని టీకా పెట్టింది. 2023లో ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు సాయి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. జీతం 18 లక్షలు. కానీ పని రోజుకు 14 గంటలు. రాత్రి 2 గంటలకి కోడ్ పుష్ చేస్తూ ఉదయం 9:30 గంటలకు మళ్ళీ స్టాండప్. నీళ్లు తాగడానికి కూడా టైం లేదు. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సూర్యరశ్మి తగలాలి అన్నాడు. సాయి నవ్వుతూ, సార్, నాకు సూర్యరశ్మి అంటే ఆఫీసు విండో దగ్గర నిలబడి 5 నిమిషాలు చూడటమే. ఇప్పుడు సాయి ఆలోచిస్తున్నాడు, ఇదేనా నేను కలలు కన్న ఉద్యోగం? 10వ తరగతి నుంచి కోచింగ్, ఇంజనీరింగ్ జాబ్, ఇంతకీ ఏం సాధించాను? అమ్మకి ఫ్లాట్ కొనిచ్చాడు, నాన్నకి కారు తెచ్చాడు. కానీ తనకి రోజుకు 4 గంటలు నిద్ర, ఎప్పుడూ ఒత్తిడి, ఎప్పుడూ నెక్స్ట్ స్ప్రింట్లో ఫినిష్ చేయాలి. ఒకరోజు టీంలో ఒకడు రాజీనామా చేశాడు. అందరూ అడిగారు, ఎందుకు బయటకు వెళ్తున్నావు అని. అతను చిరునవ్వు నవ్వుతూ ఒక్క మాట అన్నాడు, జీవితం ఒక్కసారే వస్తుంది బ్రో, దాన్ని జీరా కోడ్ రివ్యూ చేస్తూ గడపను. సాయి ఆ మాట విని ఏదో తెలియని బాధ పట్టింది. రాత్రి బాల్కనీలో నిలబడి హైదరాబాద్ నైట్ స్కై చూస్తూ ఆలోచిస్తున్నాడు. నేను కూడా ఒకరోజు ఇలాగే బయటికి వెళ్తానా, లేక ఇలాగే 40 ఏళ్ల వరకు రన్ అవుతూ ఒక్కసారి క్రాష్ అయిపోతానా? చివరికి సాయి తనలో తానే నవ్వుకున్నాడు. ఫోన్ తీసి టీమ్ చాట్లో రాశాడు, గైస్, టుమారో 9:40కి స్టాండప్ పెట్టండి, ట్రాఫిక్ ఉంది. కథ అక్కడితో ఆగలేదు. ఇది ప్రతి ఐటీ ఉద్యోగి కథ. సాయి ఇప్పుడు 30 సంవత్సరాలు. సీనియర్ డెవలపర్ నుంచి టెక్ లీడ్ అయ్యాడు. జీతం 38 లక్షలు. ఇల్లు కొన్నాడు గచ్చిబౌలిలో 3 BHK. ఈఎంఐ 85,000. కారు మార్చాడు. అమ్మకి బంగారం కొనిచ్చాడు. నాన్నకి దుబాయ్ టూర్ పంపాడు. కానీ నీళ్లు తాగడానికి ఇంకా టైం లేదు. ఒకరోజు రాత్రి 3 గంటలకి ప్రొడక్షన్ ఇష్యూ, అమెరికా క్లయింట్ కాల్. సాయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫిక్స్ చేస్తుంటే ఒక్కసారిగా ఛాతిలో గట్టిగా నొప్పి, ఒంట్లో చెమటలు పట్టేసింది. ఫోన్ తీసి ఫ్రెండ్కి కాల్ చేశాడు. భయ్యా, నాకు ఏదో అయిపోతుంది అంటూ. హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్, 30 ఏళ్లకే మీకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారం సరిగా లేదు. సాయి మౌనంగా విన్నాడు. ఆ రోజు డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చి రిజైన్ మెయిల్ రాశాడు. సబ్జెక్ట్, థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. బాడీలో 2 లైన్లు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ ఏ బ్రేక్. ఫర్ మై హెల్త్ అండ్ ఫ్యామిలీ, ఇట్ వాజ్ ఏ గ్రేట్ జర్నీ విత్ ఆల్ ఆఫ్ యూ. టీమ్ చాట్ పేలిపోయింది. బ్రో, సీరియస్యే? ఈఎంఐ ఏం అవుతుంది? అమెరికా ఆఫర్ ఉంటే చెప్పు, రిఫర్ చేస్తా అంటూ తన ఫ్రెండ్ అన్నాడు.
సాయి ఒక్కటే రిప్లై చేశాడు. ఇప్పుడు నాకు ఆఫర్ కాదు, ఆక్సిజన్ కావాలి బ్రో అని. 3 నెలలు ఏమి చేస్తే తెలియలేదు. 3 నెలలు ఏం చేయాలో తెలియలేదు. ఉదయం 8 గంటలకి కళ్ళు మెల్లిగా తెరుచుకునేవి. అమ్మ చేసిన పెసరట్టు, దోశ, ఉప్మా. సాయంత్రం బాల్కనీలో కాఫీ తాగుతూ సూర్యాస్తమానం చూశాడు. మొదటిసారి జీవితంలో ఒక్క మీటింగ్ కూడా మిస్ కాలేదు. ఒకరోజు బడీ ఫ్రెండ్ శర్మ, ఇప్పుడు ఉపాధ్యాయుడు, అతను కలిశాడు. ఏంట్రా ఈ ధైర్యం, 38 లక్షలు వదిలేస్తావా అని అన్నాడు. సాయి నవ్వాడు. శర్మ, నేను 10 ఏళ్ళు పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు బతకాలి అనిపించింది. ఆ తర్వాత సాయి ఒక చిన్న స్టార్టప్ స్టార్ట్ చేశాడు. వర్క్ లైఫ్ అనే యాప్, ఐటీ ఉద్యోగుల కోసం. ఫీచర్స్ ఇలా ఉన్నాయి. రోజుకి 8 గంటలు మించితే ఆటోమేటిక్గా ల్యాప్టాప్ లాక్ అవుతుంది. నీకు ఎప్పుడు నీళ్లు తాగాలి అని రిమైండర్. వీకెండ్లో మీటింగ్ బుక్ చేస్తే ఆర్ యూ షూర్ బ్రో అని ఒక్కసారి అడుగుతుంది. మొదటి 6 నెలలకి 3 లక్షల మంది డౌన్లోడ్ చేశారు. ఇప్పుడు సాయి జీతం నెలకి 4 లక్షలు మాత్రమే, కానీ రోజుకు 7 గంటలు నిద్రపడుతోంది. అమ్మతో కలిసి సినిమాకి వెళ్తున్నాడు. ఆదివారం ఉదయం క్రికెట్ ఆడుతున్నాడు. ఒకరోజు పాత టీం మేనేజర్, ఇప్పుడు డైరెక్టర్ కాల్ చేసింది. సాయి, వి మిస్ యూ, కమ్ బ్యాక్ ఆస్ ఆర్కిటెక్ట్. సాయి ఫోన్ స్పీకర్ పెట్టి పక్కన కూర్చున్న అమ్మకి వినిపించాడు. అమ్మ గట్టిగా అన్నది, చెప్పు, నీకు డబ్బు కాదు, నా ముఖం చూడటం కావాలి అని. సాయి నవ్వుతూ మేనేజర్తో, సారీ మ్యామ్, నేను ఇప్పుడు అన్బోర్డింగ్ చేస్తున్నాను, కానీ మా అమ్మని అని ఫోన్ కట్ చేశాడు. ఇప్పుడు సాయి బాల్కనీలో నిలబడి హైదరాబాద్ నైట్ స్కై చూస్తాడు. కానీ ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, ఒత్తిడి లేదు, చేతిలో కాఫీ మాత్రమే ఉంటుంది, మరియు ఒక చిన్న స్మైల్. ఎవరైనా ఇప్పుడు అడిగితే, ఏంట్రా సాయి, జీవితం సెట్ అయిందా? సాయి ఒక్క మాట చెప్తాడు, ఇప్పుడు జీవితం కంపెల్ అవుతోంది బ్రో, ఎర్రర్స్ లేవు, కథ సాగుతూనే ఉంటుంది, ఈ ఐటీ గోల.